వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. తెలంగాణ అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సో ఈ జాబ్ క్యాలెండర్ పైన నిరుద్యోగులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్, ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు డాక్టర్ రియాజ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఈ జాబ్ క్యాలెండర్ పైన అభ్యర్థులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారనే విషయం పైన మీరు చెప్పండి. అంటే మొట్టమొదటిసారిగా జాబ్ క్యాలెండర్ను మనం అందరం వెల్కమ్ చేయాలి. కారణం ఏంటంటే ఒక అభ్యర్థి తన జీవిత కాలంలో తన భవిష్యత్తు నిర్ణయించుకోవడంలో తన గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా, తన సామాజిక స్థాయి ఆర్థిక పరిపుష్టి పెరగాలన్నా గవర్నమెంట్ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారు. ఇక్కడ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, ఎట్లా వస్తాయి, వాటి క్వాలిఫికేషన్ ఏంటి, అసలు వస్తాయా రాదా, వీటన్నిటికీ పరిష్కారం దిక్సూచినే జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ అనేది భారతదేశంలో 1-2 రాష్ట్రాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ను పతాక స్థాయిలో దాన్ని బయటకు రిలీజ్ చేసి దానికి కట్టుబడి ఉంటామనే ప్రకటన డిప్యూటీ సీఎం స్థాయిలో అసెంబ్లీలో చెప్పడమే గొప్ప విషయం. కాబట్టి జాబ్ క్యాలెండర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, దానికి సపోర్ట్ చేసిన ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా మార్గదర్శకంగా ఉండాలని కోరుకోవాలి. సార్, ఈ జాబ్ క్యాలెండర్లో ఏ విభాగానికి ఎన్ని ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాలు ఎలా డిఎస్టీసీ అనేది వెల్లడించలేదు సార్, సంఖ్య వెల్లడించలేదు. సో ఇది ఎలా సార్? ఇది చాలా క్లియర్గా అసలు ఏ విభాగాల్లో మేము జాబ్స్ చేయబోతున్నాం అన్న విషయాన్ని చెప్పారు వాళ్ళు. ఇక్కడ నాకు తెలుసు, జాబ్ క్యాలెండర్ నాకు స్వయంగా చదివారు, నా టేబుల్ మీద ఉంది. జాబ్ క్యాలెండర్లో క్లియర్గా ఏం చేశారంటే అసలు ఎన్ని జాబ్స్ ఏ డిపార్ట్మెంట్లో ఇవ్వడానికి అవకాశం ఉందో మొట్టమొదటిసారిగా గుర్తించారు. ఇప్పుడు ఈ జాబ్స్లో ఎక్కువ మంది కోరుకునే జాబ్స్ 3 రంగాల్లో ఉంటాయి. ఒకటి టీచర్ పోస్టులు, అంటే టీచర్ బీఎడ్ చేసి, డిఎడ్ చేసి, ఎంఎడ్ చేసిన అందరూ టీచర్ పోస్టుల కోసం ప్రయత్నం చేస్తుంటారు. చాలా క్లియర్గా ఈ జాబ్ క్యాలెండర్లో 2 సార్లు టెట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రామిస్ వచ్చింది, డిఎస్సి ఎగ్జామ్ ప్రామిస్ చేశారు. రెండోది ఏంటి, ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది ఎస్ఐ కానిస్టేబుల్. ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఉన్నాయి. మూడోది ఏంటి, గ్రూప్కి సంబంధించిన ప్రిపరేషన్. అందులో గ్రూప్ 1 ఎప్పుడు వేస్తాం, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్, అట్లాగే గ్రూప్ 2, గ్రూప్ 3 క్లియర్గా ఇచ్చారు. అంటే దాదాపుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో 99% ఈ 3 ఎగ్జామ్స్కే ఉంటారు, 98% ఇంకా 2 మిగతా టెక్నికల్ ఉంటారు. అట్లాగే ఇంజనీరింగ్ సర్వీసు, మెడికల్ సర్వీసు అవన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా ఉంది. అయితే విమర్శ ఎవరు చేస్తున్నారంటే ఈ జాబ్ క్యాలెండర్ కాన్సెప్ట్ అర్థం కాని హరీష్ రావు గారు, జాబ్ క్యాలెండర్ కాన్సెప్ట్ను ఎప్పుడు వినని కేటీఆర్ గారు, బహుశా వాళ్ళిద్దరు కూడా తమ జీవిత కాలంలో ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుంటారు. కాబట్టి వాళ్ళకు ఈ జాబ్ క్యాలెండర్ ఇంపార్టెన్స్ తెలిసి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా దీన్ని అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం నేను జాబ్స్ వేస్తున్నాం, పలానా మంత్రులు వేస్తున్నాం అని చెప్పడం అనేది సహజం కదా. మీరు చెప్పిన అంశం ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని వేకెన్సీస్ మీద నోటిఫికేషన్లో వివరాలు ఇస్తారు. ఇక్కడ డిసెంబర్లో ఒక వ్యక్తి రిటైర్ అవుతుంటే ఫినాన్స్ కమిషన్ డిసెంబర్లో ఆ వ్యక్తి రిటైర్ అవుతున్నాడు కాబట్టి అతని జాబ్ను జూన్లో క్లియరెన్స్గా చూపెట్టారు. నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు ఎన్ని జాబ్స్లో వేకెన్సీస్ ఉంటే ఫినాన్స్ కమిషన్ దాని క్లియరెన్స్ ఇస్తుంది. ఆ క్లియరెన్స్ యొక్క పోస్టులు వాళ్ళకి వస్తాయి. కాబట్టి పోస్టులు పెట్టలేదు అనేది అది అసంబద్ధమైన ఆరోపణ. అంటే క్యాలెండర్ కాన్సెప్ట్ చెప్పిన వాళ్ళు నోటిఫికేషన్ ముందు ఎన్ని కాళ్ళు ఉంటే అన్ని కాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్లో మెన్షనింగ్ జరుగుతుంది. నోటిఫికేషన్లు ఉంటాయి. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే అబిట్స్లో అమ్మే ఒక సాధారణ క్యాలెండర్ లాగా ఉంది కానీ ఇది జాబ్ క్యాలెండర్ లేదని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆరోపించేస్తారు. దీనిపైన ఇప్పుడు నాకు తెలిసి అంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. కానీ నాకు తెలిసి వాళ్ళకి ఎప్పుడు జాబ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడు వినరు. రెండోది హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు నాకు తెలిసి వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా రాయలేదు. వాళ్ళు కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క నిర్వహణ రీతి ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలియదు. మేమేం చేసామంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన మెంబర్స్ని, ఆఫీసర్స్ని కేరళ పంపాం. ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి ఉంది, తమిళనాడు ఒకటి ఉంది. అధ్యయనం చేశారు వాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మరొక గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీ పనితీరును స్వయంగా పరిశీలించారు వాళ్ళు. మీరు ఒకసారి పాత రికార్డ్స్ చూస్తే తెలుస్తుంటుంది. కాబట్టి మేము కేరళ మోడల్ చూసాం, యూపీఎస్సీ మోడల్ చూసాం. అవి చూసాకనే జాబ్ క్యాలెండర్ దానికి అనుగుణంగా రూపొందించాం మేము. అట్లా కేసీఆర్, కేటీఆర్ గారు వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధికి సంబంధించిన ఇష్యూలే చూస్తారు తప్ప వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఎప్పుడు కూడా
ఈ జాబ్కి సంబంధించిన ఇష్యూస్ చూడలేదు. వాళ్ళ మొత్తం పరిపాలన కాలంలో 90% రాజకీయాలు చేస్తే 10% అడ్మినిస్ట్రేషన్ చేసిండ్రు. మేము 90% అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం, 10% రాజకీయాలు మాట్లాడుతున్నాం మేము. అది వాళ్ళకు మాకు కూడా తేడా. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ప్రపంచంలో ఇంకెవరు చెప్పినా నమ్మాలి, కానీ బీఆర్ఎస్ వాళ్ళు నిరుద్యోగులు చెప్తే నమ్మేది లేదు. ఎందుకంటే వాళ్ళు తీవ్రమైన అన్యాయానికి గురి చేసిందే ఈ వర్గం. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ముల్కీ నిబంధనల ప్రాతిపదికగా ఉద్యోగాల కోసం ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. ఆ నినాదానికి వాళ్ళు తెలియగలిచారు కదా, కాబట్టి వాళ్ళకి అర్హత లేదు, దీని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. సార్, గత ప్రభుత్వ హయాంలో ఈ గ్రూప్ 1 పేపర్స్ లీకేజ్ ఇష్యూస్ వల్ల అందరు నిరుద్యోగుల్లో కొద్దిగా అపనమ్మకం ఏర్పడింది సార్ టీఎస్పీసీ బోర్డు పైన. సో ఈ మీ ప్రభుత్వంలో టీఎస్పీసీ బోర్డు ప్రక్షాళన ఎలా చేస్తున్నారు, దాని మీద నిరుద్యోగులకు నమ్మకం ఎలా కలిగిస్తున్నారు? ఇప్పుడు 2 విషయాలండి. మనకు ఒక పితామహుడు అన్నట్టుగా టన్నుల కొద్ది మాటల కన్నా అనువంత ఆచరణ గొప్పది. కాబట్టి మా ఆచరణే వాళ్ళకు నమ్మకం కలిగిస్తుంది. మేము పవర్లోకి రాగానే మొట్టమొదటిసారిగా చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు సభ్యులకు అర్హత లేదు అని నేను అనలేదు, హైకోర్టు ఉంది. హైకోర్టు చెప్పిన విధంగానే వాళ్ళందరూ తీసేసి కొత్త సభ్యులను తీసుకొచ్చాము మేము. మా సభ్యుల వ్యక్తిగత విషయాల మీద కానీ వాళ్ళ ప్రవర్తన రీతి మీద కానీ ఇప్పటివరకు ఏ విమర్శలు రాలే కదా. రెండోది, ఏ పరీక్షల్లో పేపర్ లీక్ అయిందని మేము భావించామో, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావించిందో, అది అటానమస్ బాడీ కాబట్టి ఆ పరీక్షలు రద్దు చేసిండ్రు. ఏ పరీక్షలు పెట్టడానికి అవకాశం ఉందో ఆ పరీక్షలు నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే భవిష్యత్తులో ఖాళీలు ఎక్కడెక్కడ ఏర్పడతా ఉన్నాయో దాని మీద గవర్నమెంట్ కసరత్తు చేసింది. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్లో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాదాపు 73 డిపార్ట్మెంట్స్ సంబంధించిన పోస్టులను మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐడెంటిఫై చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు కదా, అందులో ఇంకా గురుకుల్ బోర్డుకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ బోర్డు కూడా ఏ ఉద్యోగాలు ఇస్తే అవి కూడా ఇచ్చాము మేము. కొన్ని గురుకుల్ బోర్డు, పోలీస్ బోర్డు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నీ ఇచ్చాం. ఇంకా మా దృష్టికి కనుక భవిష్యత్తులో ఇంకా ఈ రంగంలో మేము టచ్ చేయలేదనుకుంటే ఆ రంగం ఒక ఉద్యోగాలు కూడా అందులో చేరుస్తారు. కాబట్టి నాకు తెలిసి ఒకప్పుడు 32 సంవత్సరాల క్రితము ఈ ప్లాన్ ఉండేది, ఏది ప్రణాళికాబద్ధమైన జాబ్స్ క్యాలెండర్ ఉండేది. 32 years నుంచి ఆ ప్రాక్టీస్ లేదు. దాన్ని మళ్ళీ మేము ఆ ప్రాక్టీస్ మన పునరుజ్జీవం చేశాం మేము. సార్, ఇప్పుడు నిరుద్యోగాలు చాలామంది ఏమంటారంటే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలి అంటున్నారు సార్. దానిపైన మీరు అయ్యారు ఒక్క అంశం అండి. ఇప్పటికే గ్రూప్ 2 దాదాపుగా 3 సార్లు వాయిదా పడ్డారు సార్. గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్ మొన్న ఫస్ట్ టైం అనౌన్స్ చేశారు వాళ్ళు. ఈ నేపథ్యంలో ఏమైపోయిందంటే, ఒక జాబ్స్ పెంచితే ఏమవుతుందంటే ఇమీడియట్గా మళ్ళీ పోస్టులు, అంటే ఈ పోస్టులకి కొత్త వాళ్ళను కూడా మనం ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. జాబులు పెరిగిన వెంటనే కొత్త వాళ్ళకు ఇంక్లూడ్ చేస్తూ, అంటే కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తూ నోటిఫికేషన్ ఎక్స్టెండ్ అవుతుంది. మేమేమంటున్నామంటే, మళ్ళీ మీరు దానికోసం కాలయాపన చేయకుండా ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ పూర్తి చేసుకున్నాక ఇమీడియట్గా మేము చెప్పాం కదా, మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 3 నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే కోణంలో మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3 వస్తుంది. ఒకవేళ ఇలా మిస్ అయినా మీకు మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ మీకోసం రెడీగా ఉంటుంది కదా. కాబట్టి జాబ్ క్యాలెండర్ ద్వారా కొత్త ఉద్యోగాలను ఇవ్వడం అనేది రైట్ పాలసీ అనుకున్నారు. ఒకవేళ కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళి పాత నోటిఫికేషన్కి ఉద్యోగాలకు ఇస్తే, ఉద్యోగాలు కలిపితే కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ రావచ్చు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల ఎగ్జామ్ ఇంకా మరింత ముందరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఎక్కువ లాభం జరుగుతుంది. ఎక్కువ లాభం ఇచ్చే కోణంలోనే ప్రభుత్వం వారి ప్రతినిధిగా వివరించింది. సార్, ఇది మీకు సంబంధించిన ప్రశ్న. ఇప్పుడు గ్రంథాలయ సంస్థలో కొత్తగా ఉద్యోగాలు ఏమైనా రాబోతున్నాయా? చాలా మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా గ్రంథాలయ సంస్థలో 1040 మంది పనిచేయాలండి. ఓవరాల్గా రెగ్యులర్ ఎంప్లాయీస్ 320 మంది కూడా లేరు. అంటే 1/3 పనిచేస్తున్నారు. ఇంకొక 700-800 ఉద్యోగాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది. అయితే నిజానికి నేను కొంచెం ముందుగాల కనుక ఈ పదవిలోకి వస్తే కొంత ఎక్సర్సైజ్ చేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటిని నేను పంపించేసి జాబ్ క్యాలెండర్ ఇంక్లూడ్ చేసేవాడిని. నేను రాగానే మొట్టమొదటిసారిగా ఎక్సర్సైజ్ అదే చేశాను. లైబ్రరీస్ తిరుగుతున్నప్పుడు అక్కడ క్లియర్ కనబడ్డది ఏంటంటే, అక్కడ మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ ఉంటే వండర్స్ క్రియేట్ చేసుకున్నాం. కాబట్టి మేము రీసెంట్గా మొత్తం మా గ్రంథాలయ సంస్థకు సంబంధించిన ఆఫీసర్లందరూ కూర్చోబెట్టి ఓవరాల్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని కొత్తగా క్రియేట్ చేయగలుగుతామని మీద ఒక ప్లాన్ చేశాను నేను. గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన నుంచి రాగానే వెంటనే వారికి అందజేసి వారి ఆమోదంతో ఖచ్చితంగా ఆ జాబ్స్ను నేను నింపే ప్రయత్నం చేస్తాను. సార్, అట్ ద సేమ్ టైం నిరుద్యోగులకు ఇప్పుడు అందరు గ్రంథాలయకు చదువుకోవడానికి అవకాశం ఉండదు. ఇటు డిజిటల్ లైబ్రరీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ పరంగా మీరు ఏదైనా తీసుకొస్తున్నారు? డెఫినెట్గా. అంటే మేము 3 అంశాలు అనుకుంటున్నాను సురేష్ గారు. ఏంటంటే, ఒకటి, ఫస్ట్ గ్రంథాలయాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను ఎంప్లాయ్మెంట్ రూపంలో పూర్తి చేయాలి. ఇది ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. రెండో టార్గెట్ ఏంటంటే, ఆల్రెడీ లైబ్రరీస్కి ఇంటి పన్నుల రూపంలో విపరీతమైన ఇన్కమ్ వస్తుంటుంది. ఆ ఇన్కమ్ ఏదైతుందో ఆ ఇన్కమ్ని మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీ కానీ చెల్లించట్లేదు. చెల్లిస్తే మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. కొన్ని వేలకు, ఇవాళ ఏదో న్యూస్ పేపర్లో రాశారు, కొన్ని వేల కోట్ల రూపాయలు మాకు ప్రభుత్వం, మాకు సెస్ రూపంలో మాకు రావాలి.
వాటి తీసుకొస్తే ఏమైందంటే మేము లైబ్రరీస్ ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైతే అరుదైన పుస్తకాలు, డిమాండ్ అయిన పుస్తకాలను డిజిటలైజ్ చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నేను నా జీవితంలో అతిపెద్ద లైబ్రరీ అయిన బ్రిటిష్ లైబ్రరీ చూశాను. నేను లండన్ పర్యటనలో ఉన్నప్పుడు అతి చిన్న లైబ్రరీ అయిన మా గ్రామాల్లో ఉండే లైబ్రరీస్ చూశాను. నేను అంటే పెద్ద లైబ్రరీని చూసిన జీవిత అనుభవం ఉంది, చిన్న లైబ్రరీని చూసిన జీవిత అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మోడరైజ్ కావాలి లైబ్రరీస్. ఎందుకంటే లైబ్రరీస్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వందలాది మంది స్టూడెంట్స్ ఉంటున్నారు, వేలాది మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. కానీ వాళ్ళు జనరల్ లీడర్స్ కాదు, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు. వాళ్ళకు అనుకూలమైన మెటీరియల్ కూడా తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు లైబ్రరీస్ మీరు పోతే ఎక్కడ కూడా కూర్చోడానికి సీట్ కూడా దొరకదు మీరు ఎక్కడ పోయినా కూడా. కాబట్టి డెఫినెట్గా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా లైబ్రరీస్ని తీర్చిదిద్దాం. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూనే టెక్నికాలిటీని కూడా ఉపయోగించి డిజిటలైజ్ సెక్షన్లోకి వచ్చి మొబైల్లో వాళ్ళకి కావాల్సిన పుస్తకాలను చదివే విధంగా తయారు చేస్తాం. అది ఒక్కరోజు అర్ధరాత్రి స్వప్నం కాదు, ఆచరణ కోసం టైం కావాలి. నేను నా టర్మ్ అయిపోయేసరికి డెఫినెట్గా వీటిలో చాలా మేరకు విజయం సాధించే అవకాశం ఉంటుందని మేము భావిస్తాం. సార్, తెలంగాణ మేనిఫెస్టో కమిటీలో మీరు వన్ ఆఫ్ ద మెంబర్స్ సార్. దాంట్లో మేనిఫెస్టోలో ఏముందంటే 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామని. ఇప్పుడు మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? మంచి ప్రశ్న అడిగారు. మేము మేనిఫెస్టోలో ఏ ఉద్యోగాల సంఖ్య చెప్పామో దానికి సంబంధించిన పునాదులు స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు మనం పెద్ద బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు పునాదులు నిర్మించాలి కదా. మొదటి సంవత్సరంలోనే మేము 2 లక్షల ఉద్యోగాలు నింపడానికి సంబంధించిన పునాదులు వేసుకున్నాం. చాలా క్లియర్గా 72, 73 డిపార్ట్మెంట్లను గుర్తించాం. మేము ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు వస్తున్నాయో చూస్తున్నాం. మేము అట్లాగే మేము కేవలం ప్రభుత్వ ఉద్యోగాలను నింపడం మీదే ఫోకస్ చేయట్లేదు, ప్రైవేట్ రంగాన్ని కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఈరోజు విదేశీ పర్యటనకు వెళ్ళిపోయినారు. పెట్టుబడులను ఆకర్షించి కొత్త కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి ఆ పరిశ్రమల్లో ఎంప్లాయ్మెంట్ను మేము జనరేట్ చేస్తాం. అట్లాగే స్కిల్ యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. ఐటీఐలన్నింటి మేము అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చేస్తున్నాం. కొంచెం ఐటీఐని అడ్వాన్స్ చేసే ద్వారా స్కిల్స్ను రూపొందిస్తాం. స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతాం. ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు అరేంజ్ అవుతూ ఉంటే అన్ని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇస్తాం, నింపుతాం. మీరు చూస్తూ ఉండండి. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన పునాదులు మేము మొదటి సంవత్సరంలో వేసుకున్నాం. భవిష్యత్తులో మీకు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మేము నింపినట్టుగా మీకు భవిష్యత్తు నిర్ణయం చేయబోతుంది. సార్, రాహుల్ గాంధీ లాంటి జాతీయ స్థాయి నాయకులు మీరు అశోక్ నగర్ తీసుకొచ్చారు, ఉద్యమాలు చేశారు, విద్యార్థులు భరోసా ఇచ్చారు ఆ టైంలో గవర్నమెంట్ రాకముందు. సార్, ఇప్పుడు మీరు నిరుద్యోగులకు మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? ఎందుకంటే నిరుద్యోగులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు తెలంగాణ ప్రస్తుతం. ఇప్పుడు యాక్చువల్గా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఉద్యోగ కల్పన అనే ట్యాగ్ తోటి, నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ తోటి ఏర్పడిన రాష్ట్రమే తెలంగాణ. కాబట్టి నియామకాలు ఏవైతున్నాయో వాటి పట్ల ఉద్యోగార్థులు, నిరుద్యోగులు ఆశతో చూడడం అనేది సహజం, దాన్ని ఆహ్వానించాలి. అదే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ చేద్దాం. చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా, చదువు లేని భవిత పెద్ద సున్నా అని ఒక పాట మనకు స్ఫూర్తిదాయకమైన సందేశం ఇస్తుంది. నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి మీరు ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ప్లాన్ పెట్టుకొని ప్రిపేర్ కండి, గవర్నమెంట్ జాబ్లోకి వస్తారు. ఒకవేళ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ మీకే తెలుస్తుంటుంది. గవర్నమెంట్ జాబ్లో మీరు కరెక్ట్గా ఫిట్ కాలేదని భావించిన వెంటనే ప్రైవేట్ సెక్టార్లో వేరే జాబ్స్ కోసం చూసుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం ఉద్యోగం అంటే ఉపాధి అంటే బ్రతకడానికి కావాల్సిన ఒక మార్గం. ప్రభుత్వ ఉద్యోగం అనేది హైలైట్గా ఉంటుంది. ఎందుకోసం అంటే ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తే మన సామాజిక స్థాయి మారుతుంది, ఆర్థిక భద్రత ఉంటుంది. కాబట్టి దానికి యువత ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే. అదే సందర్భంలో మనకు శక్తి సామర్థ్యాలు దానికి అనుగుణంగా లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా యువత ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏదైనా కూడా కెరీర్ పట్ల స్పష్టత ఉండాలి, మన గోల్ పట్ల స్పష్టత ఉండాలి, అట్లాగే మన బలహీనత పట్ల కూడా స్పష్టత ఉండాలి. వాటి బేరీజ్ వేసుకున్నప్పుడే సక్సెస్ అనే మార్గంలోకి మనం ప్రయాణం చేసే ప్రయత్నం చేయగలుగుతాం. సార్, చివరి ప్రశ్న సార్. ఇప్పుడు ప్రస్తుతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? దయచేసి మీరు సిలబస్ని బాగా అర్థం చేసుకోండి. సిలబస్ మీకు అర్థమైతే 50% మీకు అర్థమైనట్టే. ప్రిపరేషన్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి స్టాటిక్ సిలబస్, ఇంకో డైనమిక్ సిలబస్. స్టాటిక్ సిలబస్ అంటే ఫిక్స్ అయిన సిలబస్ ఉంటుంది. ఈ ఫిక్స్ అయిన సిలబస్ని అందరూ చదువుతుంటారు. కానీ డైనమిక్ సిలబస్, ఇప్పుడు ఉదాహరణకి మీ సాక్షి లాంటి పత్రికలు, టీవీ ఛానల్స్ రెగ్యులర్గా జరుగుతున్న అప్డేట్స్ని ఎప్పటికీ విద్యార్థుల దగ్గరికి, సమాజం దగ్గర తీసుకొస్తుంది. ఈ స్టాటిక్ సిలబస్కి డైనమిక్ ఇష్యూస్ని లింక్ చేయాలి. స్టాటిక్ సిలబస్కి ఎప్పుడైతే డైనమిక్ ఇష్యూస్ని లింక్ చేస్తారో అప్పుడు విద్యార్థి సబ్జెక్ట్లో రాణించే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా లైబ్రరీకి వెళ్ళి చేస్తే పిల్లలు చాలా పాత పుస్తకాలు చదువుతుంటారు. వాటి చదవకుండా నువ్వు కొత్తని ఆస్వాదించలేవు. కానీ వాటితో పాటుగా డైలీ జరుగుతున్న అప్డేట్స్ కూడా లింక్ చేయాలి. చేసేప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాం. అందుకోసం మీరు ఏం చేయాలంటే
మీ జీవితంలో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఒక పార్ట్గా ఉండాలి. అకాడమిషియన్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఉపన్యాసాలు, వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవాలి. మారుతున్న కొత్త కొత్త క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్ర స్థాయిలో వస్తున్న మార్పుల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్లో ఒక ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ పేపర్ నీకు ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎగ్జామ్ పేపర్ ఉంటే అది తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. తెలంగాణలో ఒక ఎగ్జామ్ పేపర్ ఆంధ్రాలోకి ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ ట్రెండ్ను తెలుసుకోవడం కోసము మీరు నిత్యం జరుగుతున్న ఎగ్జామ్ పేపర్లను సేకరించుకోవాలి. మూడోది ఏదైతుందో అది మీరు సిలబస్ అర్థం చేసుకోవడం, ఎగ్జామ్స్ని చక్కగా అర్థం చేసుకోవడం, కొంచెం నిష్ణాతులకు సంబంధించిన క్లాసెస్ కూడా వినాలి. ఈ మూడు మీరు చేయగలిగితే ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి మీకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా లైఫ్ ఈజ్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్, లైఫ్ ఈజ్ నాట్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్, అట్లీస్ట్ సమ్ టైమ్స్ ఇట్ షుడ్ బి జర్నీ ఇన్ బిట్వీన్ అచీవ్మెంట్ టు అచీవ్మెంట్. కాబట్టి జీవితం అంటే ఎప్పటికీ ఎంజాయ్మెంటే కాదు, సాధించే కోణం నుంచి మరొక ఇంకా అంతకన్నా ఉన్నతమైన స్థానానికి సాధించే కోణంలోకి పోవాలి. ఆ దిశగా మనం ఆలోచన చేసుకున్నప్పుడు సక్సెస్ మనకు బానిసగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సాక్షి ఎడ్యుకేషన్.